చూడండి తిమోతి పత్రికలో. దేవునికి మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. దేని బిడలారా, ఈ సత్యము తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏ కాడి క్రింద ఉన్నానో ఖచ్చితంగా గుర్తుపడతాడు. ఇంకా గుర్తుపట్టకుండా నేను చేసిందే కరెక్టు, నేను చేస్తుందే కరెక్టు, నేను మాట్లాడుతుందే కరెక్టు, నేను వెళుతుందే కరెక్టు, నేను నడిపించబడుతుందే కరెక్టు అని అనుకుంటూ హింసకు, దూషణకు, వాదాలకు, హత్యలకు, మోసాలకు తెగించుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అతను ఏ కాడి క్రింద ఉన్నాడనమాట? దాస్యపు కాడి క్రిందే ఉన్నాడు. తన పూర్వపు స్థితిని చెప్తూ వస్తున్నాడు. ఇదిగో నా జీవితం, గతములో నా యజమానుడు ఇటువంటి యజమానుడు, ఆ యజమానుడు చెప్పిందలా చేసుకుంటూ వచ్చాను. అదే గొప్పదనుకున్నాను, అదే నెరవేర్చుకుంటూ వచ్చాను. కానీ అది అబద్ధమని, అది మోసకరమైనదని, అది నరకాగ్ని పాలుకు నడిపించే ప్రమాదకరమైనదని నా దేవుడు నన్ను దర్శించి మాట్లాడే వరకు నాకు తెలియదు. కనుక ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. కనుక నేను ఎందుకు నియమించబడ్డాను అనంటే, నన్ను దర్శించి నాతో మాట్లాడిన నా తండ్రి మనసును ప్రకటించటానికి, బోధించటానికి, చీకటి అని దాస్యపు కాడి క్రింద చిక్కబడినటువంటి మిమ్ములను విడిపించటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నన్ను విడిపించాడు. కనుక అందుకు నేను మిమ్మల్ని విడిపించటానికి నేను నియమించబడ్డానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని బిడలారా, ఏం చేయబడ్డాడంట ఆయన? నియమించబడ. నీవు నన్ను చూచి నా సంగతిని గూర్చియు, నేను నిన్ను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకుడుగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దీని బిడలారా, చీకటిలో ఉన్నటువంటి వారి యొద్దకు, బంధకములు ఉన్నటువంటి వారి యొద్దకు, పోరాటములు ఉన్నటువంటి వారి యొద్దకు, అణిచివేయబడుతున్నటువంటి వారి యొద్దకు, చీకటిలో ఉన్నటువంటి వారి యొద్దకు, సాతాను కాడి క్రింద ఉన్నటువంటి వారి యొద్దకు పంపించబడ్డాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి దేని బిడ్డలారా, మరి అంతవరకునే అయిపోయిందా? మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఈ ప్రకటనలు, ఈ బోధలు వింటున్న వారి పరిస్థితి ఏంటి? మనము కూడా అదే కాడి క్రింద చిక్కబడి ఉన్నాము కాబట్టి, అదే విధంగా చిక్కబడి ఉన్నాము కాబట్టి, అదే పోరాటంలో, అదే పాపంలో నలిగిపోతున్నాము. కనుక మనలను విడిపించుటకు ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది సేవకులను అపోస్తులుగా, బోధకులుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఇంతమందిని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఇంతమంది దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడండి.
ఇన్ని బోధలు జరుగుతున్నాయి, ఇన్ని ప్రకటనలు జరుగుతున్నాయి, ఎంతో స్వార్థ ప్రకటించబడుతుంది. ఈ స్వార్థ ప్రకటనకి ఎన్ని రకాలుగా అడ్డు తగులుతూ ఉన్నా, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా, హింసలు జరుగుతూ ఉన్నా, ఈ బోధ జరుగుతూనే ఉంది. క్రీస్తు మనస్సు ప్రకటించటం జరుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డల మనమందరము కూడా ఎవరి మనసులోకి రావాలి? క్రీస్తు మనసులోనికి రావాలి. దాస్యపు కాడి క్రింద నుండి దాసులుగా పిలువబడిన స్థితిలోనికి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నటువంటి మాట 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు మనం చదువుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేని బిడలారా, చూడండి, మనం దేనికి దాసులమవుతాం అనే ప్రశ్న మనం ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి పరిశీలించుకోవాలి. మనం నువ్వు దేనికి లోబడతావా దానికే నీవు దాసుడవు, దాసురాలు. దాని పరిణామాలు నీవు లోబడిన దానికే, దాని నిమిత్తం పరిణామాలే నీకు వస్తాయి, దాని ఫలితాలే వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆలోచన చేసుకోవాలి, నేను దేనికి లోబడాలి. నేను దేనికి లోబడితే నేను క్రీస్తు మనసులోనే ఉంటాను, నేను దేవుని చిత్తములో నేను ఉంటాను అనే ఆలోచన నీకు కలిగింప చేయాలి. ఈరోజు నిన్ను నువ్వు కలిగించుకోవాలని ఆలోచన. దేని బిడ్డలారా, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకేగా, నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేవునికి మీరు దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి. ఎన్ని వాక్యాలు విన్నా మనస్సు మార్పు చెందకపోతే, రూపాంతరము చెందకపోతే, ఇందులోనూ మార్పు కనబడకపోతే, దేవుని బిడ్డలారా, ఇంకా మనము అప్పగించుకున్న దానిలోనే నువ్వు ఉన్నావన్నమాట. నీవు దేనికి అప్పగించుకున్న దానికే లోబడి ఉన్నావన్నమాట. అదే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు అప్పగించుకున్న దానికే ఫలితం. దేనికి అప్పగించుకుంటావో అదే ఫలితం నీకు వస్తుంది. ఆలోచన చేయండి, నీవు దేనికి అప్పగించుకోవాలో దేనికి అప్పగించుకోకూడదు, ఏది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది మనము ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. 17వ వచనం, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఉపదేశ క్రమమునకు మనము అప్పగించబడితే ఏమవుతుందట? హృదయపూర్వకముగా ఉపదేశ క్రమానికి లోబడాలి. నీకేది బోధించబడుతుందో, ఏ క్రీస్తు మనస్సు నీతో మాట్లాడుతుందో, ఏ తండ్రి మనస్సు మాట్లాడుతుందో, ఏ యజమాని మనస్సు నీతో మాట్లాడుతుందో
ఆ ఉపదేశ క్రమములోనికి మనం రావాలి. ఆ ఉపదేశ క్రమము కాకుండా ఇంకా నువ్వు దేనికి వెళ్ళినా అది అక్రమమే అవుతుంది. అది అక్రమమే అవుతుంది. కనుక దేని బిడలారా, దేని ఫలితము దానికే, దేని ఫలితము దానికే. 18వ వచనములో అంటాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేని బిడ్డలారా, పాపము నుండి మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాము కాబట్టి ఇక పాపం అనే దాస్యకాడి క్రిందకు వెళ్ళకూడదు. మనము దేనికి దాసులమయ్యాం అంటే, ఇప్పుడు ఒక మెట్టు నుండి ఒక మెట్టులోనికి ఎలాగొచ్చాం? దాస్యపు జీవితము నుండి దాసులుగా పిలువబడే స్థితిలోనికి మనం వచ్చాం. ఇప్పుడు దేవుడు మనల్ని నిలిపింది ఎక్కడ నిలిపాడు? నీతి అనే దాసులుగా ఉండడానికి, నీతి అనే దాసులుగా ఉండడానికి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ దాస్యము విడిచిపెడితేనే నువ్వు దాటుకుని నీతిలోనికి వస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నీతిలోకి వస్తే నువ్వు నీ నీతికి దాసుడు. దేనికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. చూసారా, మనము దాస్యము నుండి విడిపింపబడ్డాము కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనము దేవునికి అంటే నీతికి దాసులమయ్యాం. అంటే దేవుని మనస్సుకు దగ్గరైపోయాం. దేవుని మనస్సుకు దగ్గరమైపోయాం. కనుక మరి మనకేం కలుగుతుందంట? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూసారా, ఇప్పుడు తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఆదరణకర్త పరిశుద్ధుడు. ఇప్పుడు వీరు ముగ్గురు కలిగింది ఒకే మనస్సు. ఇప్పుడు దాస్యపు కాడి క్రింద ఉన్నటువంటి మనము విడిపించబడ్డాము. ఇప్పుడు ఎవరి మనసులోనికి వచ్చాము? తండ్రి మనసులోకి వచ్చాం, క్రీస్తు మనసులోకి వచ్చాం, పరిశుద్ధాత్మ మనసులోనికి వచ్చాం. ఈ ముగ్గురు ఎవరు అంటే పరిశుద్ధత కలిగిన వారు. ఈ ముగ్గురు ఎవరు? పరిశుద్ధత కలిగినటువంటి వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎక్కడికి వచ్చేసామన్నమాట? పరిశుద్ధత అనే ఫలములోనికి. అది నిత్య జీవం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవద్దు. దేని బిడలారా, ఇప్పుడు దాస్యం అనే కాడి క్రింద నుండి మనము క్రీస్తు అనే మనసు దాసులుగా అయిపోయాం. క్రీస్తు మనస్సును ఎరిగిన దాసులుగా అయిపోయాం. అంటే క్రీస్తు ఏది చెప్పితే అది చేస్తాం, ఎలా నడిపిస్తే అలా నడిపించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పితే అలా నడుస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు దాసులకు ఉన్నటువంటి మనలను ఎక్కడికి దాటించాడు? స్వాతంత్రతలోనికి దాటించాడు. ఈ స్వాతంత్రత ఎక్కడుంది?
పరిశుద్ధతలో ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ స్వాతంత్రత ఎక్కడున్నదట? పరిశుద్ధతలో ఉంది. పరిశుద్ధత కలిగిన వాడు పరిశుద్ధ ఫలము అనగా నిత్య జీవమనే దానిలోనికి దాటుకుంటున్నాడు. నిత్య జీవములోనికి దాటుకుంటున్నాడు, వెళుతున్నాడు, ప్రవేశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము స్వాతంత్రులమయ్యాం. అంటే స్వాతంత్రత అనగానే ఇక క్రీస్తు మనస్సు తప్ప, క్రీస్తు మనస్సు తప్ప, క్రీస్తు మాట తప్ప, క్రీస్తు నడిపింపు తప్ప, క్రీస్తు అభిషేకం తప్ప, క్రీస్తు నీతి తప్ప ఇంకా ఏది మనలో నివసించటానికి వీలు లేదు. పూర్తిగా మనము విడిపించబడ్డాం, పూర్తిగా విడిపించబడ్డాం. కనుక మనము స్వతంత్రులమయ్యాం. ఏమయ్యాం? మనము స్వతంత్రులమయ్యాం. కాబట్టి దేవుని బిడ్డలారా, స్వతంత్రులుగా చేయబడ్డాము అని అంటే ఆల్మోస్ట్ నీవు ఎక్కడున్నావన్నమాట? పరిశుద్ధతలో ఉన్నావన్నమాట. పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఉన్నావన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక నీవు పరిశుద్ధతలో నుండి ఒక్క మెట్టు కూడా కింద దిగడానికి వీల్లేదు. పరిశుద్ధతలో నుండి ఒక్క మెట్టు కూడా కింద దిగడానికి వీల్లేదు. దిగడానికి ప్రయత్నించామా, నీవు మరలా ఎక్కడికి వచ్చేస్తావు తెలుసా? దాస్యపు కాడి క్రిందకు వచ్చేస్తావు. దాస్యపు కాడి క్రిందకు వచ్చేస్తావు. ఇంకా భయంకరం. అందుకని మనం మొట్టమొదటిగా ఒక వాక్యం చదివాం. మొట్టమొదటిగా ఒక వాక్యం మనం చదివాం. లూకా సువార్తలు 12:47 తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక యుండని ఎడలా, చూసారా, మరలా దాస్యపు కాడి క్రిందకు వెళితే నీ పరిస్థితి ఏంటి? నీకు తెలియకుండా, నీ స్థితి ఏంటో తెలియకుండా, నీ బ్రతికేంటో తెలియకుండా దాస్యపు కాడి క్రింద బతుకుతూ వచ్చావు. యేసయ్య మనల్ని విడిపించాడు. యేసయ్య మనల్ని విడిపించాడు, పరిశుద్ధతలోకి నడిపించాడు. మరలా నీవు ఒక మెట్టు దిగావంటే, పరిశుద్ధతను కోల్పోయి పరిస్థితుల్లోకి నువ్వు వచ్చావంటే మరలా ఎక్కడికి వచ్చేస్తున్నావు? దాస్యపు కాడి కిందకు వస్తున్నావు. దాస్యపు కాడి కింద వచ్చేవాడు యజమాని చిత్తమును నెరవేర్చని వాడు, యజమానుని మనస్సు పూర్తిగా ఎరగనటువంటి వాడు. పూర్తిగా ఎరగనంటి వాడే జారిపోయే ప్రమాదం ఉంది. సగం ఎరుగుంటారు, చూసారా? అందుకనే పూర్తిగా తెలుసన్నా ఉండాలి, తెలియకన్నా ఉండాలి. అటు ఇటు కానటువంటి వాడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రేపు మాపు పడిపోయే, ముట్టుకుంటే పడిపోయే గోడ లాంటి కట్టడము కలిగినటువంటి స్వభావం. అటువంటి బోధలు, అటువంటి విశ్వాసం, అటువంటి క్రైస్తత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు జారిపోద్దో తెలియదు. అంటే మరలా ఎక్కడికి వెళ్ళిపోతారన్నమాట? దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళిపోతారు. అటువంటి వానికి ఏం తగులుతాయి అంటున్నాడు? అనేకమైన దెబ్బలు. తెలియక చేసినప్పుడు కొద్ది దెబ్బలే తిన్నాం, పనిష్మెంట్ కొద్దిగానే వచ్చింది మనకి. ఇక క్రీస్తు మనస్సును నువ్వు పూర్తిగా ఎరగలేదనుకోండి, ఉన్నాను అనుకుంటేనే జారిపోతూ ఉన్నావు అనుకో, అప్పుడు శత్రువు ఏం చేస్తాడు? నా దగ్గర ఉండమంటే ఉండకుండా వెళ్ళావు కదా, మళ్ళా నాకు దొరికావు అని ఏం చేస్తాడు? మొదట పెట్టిన హింస కంటే, మొదట పెట్టిన కష్టానికంటే, మొదట పెట్టిన రోగానికంటే, మొదట పెట్టిన ఇబ్బంది కంటే, చెప్పండి, అధికమైన దెబ్బలు, అధికమైన హింస, అధికమైన రోగాలు, అధికమైనటువంటి అవమానం, ఇవన్నీ కూడా ఊహించలేనంత ఇదిగా పెరిగిపోతాయి.
కాబట్టి ఇక నీవు దాస్యపు కాడి క్రిందకు చిక్కుకోకూడదు, జారిపోవద్దు. ఎప్పటికప్పుడు అనేక పరిస్థితులు సంభవిస్తాయి, మనకి అనుకోకుండా సంభవించే పరిస్థితులు వస్తుంటాయి. వచ్చినప్పుడు అమ్మో ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను జారిపోతానేమో, నేను పడిపోతానేమో, ఎలాగ నేను కాపాడుకోవాలి, ఎలాగ నిలబెట్టుకోవాలి ప్రభా, ఎలాగ నన్ను తప్పిస్తావు, ఎలాగ నన్ను కాపాడుతావు ప్రభా, ప్రమాదం చూస్తే క్రిటికల్గా ఉంది, చాలా సీరియస్గా ఉంది ప్రభువా, నేను జారిపోతానేమో, నేను పడిపోతానేమో, అయ్యా నన్ను తప్పించయ్యా, అయ్యా నన్ను కాపాడయ్యా, తిరిగి మరల నన్ను దాస్యపు కాడి క్రిందకు నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని మనము ఆ సిచ్యువేషన్ సంభవిస్తుంది అనుకున్న సమయంలో వెంటనే ప్రభు స్వాధీనంలోకి వెళ్ళిపోయి, ప్రభు మనసులోకి వెళ్ళిపోయి మనం అడగాలి. తప్పిస్తాడు, ఆయనే తప్పిస్తాడు. అపాయములు ఉపాయములు కలుగు చేయ దేవుడు ఆయన, అపాయములు ఉపాయమును కలుగు చేయ దేవుడు. అందుకని పావురం వలె, పాము వలె నిష్కపట్యము, తర్వాత వివేకము ఉండాలి ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవునికి ఉండాలి. దేని బిడలారా, ఎక్కడ వివేకాన్ని వాడాలి, ఎక్కడ నిష్కపటంగా ఉండాలో మనము సిచ్యువేషన్ బట్టి, పరిస్థితి ప్రభావాలను బట్టి దేని బిడలారా మన పరిశుద్ధతను మనం కాపాడుకునే క్రమంలో, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రతను కాపాడుకునే క్రమంలో మనము జాగ్రత్త వహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు సెలవిచ్చినటువంటి ఈ మాట ప్రకారంగా మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. స్వతంత్రుడైనటువంటి వాడు ఎలాగ ఉండాలి అనే మాటను మనము తిరిగి శనివారం కూడికలో మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్య లేఖనాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి మళ్ళీ మనము పరీక్షించుకుందాం. నీవు ఏ కాడి క్రింద ఉన్నావు, ఏ మనస్సు కలిగి ఉన్నావు? మనుషుల మనసా, భక్తిహీనుల మనసా, పాపపు మనసా, లోకపు మనసా? ఏ మనస్సు కింద ఉన్నావు నువ్వు? ఏ మనస్సులో ఉన్నటువంటి నిన్ను, నన్ను ఏ మనస్సులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అలా నడిపించబడిన తర్వాత నీవు నడుస్తున్న విధానం ఏంటి? నీ నోటి ద్వారా పలికే మాటలే నీకు సాక్ష్యం, నీవు తలంచిన తలంపులే నీకు సాక్ష్యం, నీవు చేస్తున్న క్రియలే నీకు సాక్ష్యం, నువ్వు చేస్తున్న మోసమే నీకు సాక్ష్యం, నువ్వు పలికిన అబద్ధమే నీకు సాక్ష్యం, నీవు తొలగిపోతున్న విధానమే నీకు సాక్ష్యం, నువ్వు క్రీస్తు నుండి జారిపోయిన విధానమే నీకు సాక్ష్యం, క్రీస్తును దూరంగా పారిపోయిన విధానమే నీకు సాక్ష్యం. కాబట్టి నీతి అనే ఫలము చేజారక మునిపే, పరిశుద్ధత అనే స్వాతంత్రతలో నుండి నీవు పడిపోక మునిపే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మరొక్కసారి మనతో మాట్లాడి ఉంటుండగా, ప్రభువా, యేసయ్యా, యేసయ్యా, అయ్యా, నీ మనస్సులో నుండి ప్రభువా నేను తొలగిపోకూడదయ్యా అనే నిర్ణయము నీది స్థిరమైన నిర్ణయమైతే నిన్ను కాపాడడానికి ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, నీ వెంట ఉంటాడు, నీతో ఉంటాడు. కనుక నీవు ధైర్యముగా ఉండగలవు, నిర్భయముగా జీవించగలవు. అనేక ప్రభావాలు, అనేక భయం ఆందోళనలు, పాపమునకు శాపమునకు సంబంధించినవి మనము కోరుకోకుండానే మనకు
ఎదురవుతున్న పరిస్థితులు సంభవిస్తాయి. అటువంటి పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తు మనస్సును ఒక్కసారి గుర్తు చేసుకో. క్రీస్తు మనస్సును ఒక్కసారి గుర్తు చేసుకో. క్రీస్తు నిన్ను ఏ స్థితిలో నుండి విడిపించాడో గుర్తు చేసుకో. ఏ స్థితిలోకి దాటించాడో గుర్తు చేసుకో. గుర్తు చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా అయ్యా, పొంచి ఉన్న ఈ ప్రమాదము నుండి, పొంచి ఉన్న భక్తిహీనతను లోనికి, పొంచి ఉన్న పాప శాపములోనికి, దాస్యమనే కాడి క్రిందకు, సాతాను అధికారము లోనికి మేము పడిపోకుండా, నేను పడిపోకుండా ప్రభువా యేసయ్య నీ మనస్సులో నన్ను నిలబెట్టయ్యా. నీ మనస్సులో నన్ను నాయనా నిలబెట్టు నాయన, నడిపించు నాయన, కాపాడు నాయన అని నీవు ఆయా సమయాలలో ప్రభు సహాయమును కోరుకుంటే గనక నువ్వు తప్పనిసరిగా నీవు పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు. క్రీస్తు మనస్సును నువ్వెన్నడూ విడిచిపెట్టవు. అది కష్టమైన, దుఃఖమైన, వేదనైన, ఎటువంటి కఠినమైన పరిస్థితులు సంభవిస్తున్నా క్రీస్తు మనస్సును విడిచిపెట్టవు. క్రీస్తు మనస్సుకు దూరం కావు. క్రీస్తు నడిపింపుకు దూరం కావు. పరిశుద్ధతను విడిచిపెట్టవు. తిరిగి దాస్యపు కాడి క్రిందకు నువ్వు జారిపోవు. కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ప్రార్థన చేయి. ప్రభు పాదాలు పట్టి అడుగు, ఇంతవరకు నీ ఆత్మీయ స్థితి ఏ పరిమాణంలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, నీ పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, క్రీస్తు ఇచ్చిన మనస్సు ఏ స్థాయిలో ఉంది, నిన్ను పరిశీలన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుని అడిగి క్షమాపణ కోరుకు. పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరుగు. ఆయనను కలుసుకోవడానికి దేవుడు నీకు తరుణం ఇస్తాడు. ఆయన నీతో ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. పరిశుద్ధతలో జీవించటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నిత్య జీవములోనికి ప్రవేశించటానికి నేను అర్హుడుగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన పరమును విడిచి తండ్రి మా కొరకు ప్రభువా దాసుని స్వరూపమును ధరించుకుని అయ్యా, నీవు మమ్ములను విడిపించటానికి నిన్ను నీవు రిక్తునుగా చేసుకున్నావయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప దేవుడవో ప్రభువా. రాజానికి వందనాలు తండ్రి. నాయనా, మమ్ములను మరొక్కసారి హెచ్చరించి మమ్ములను మా హృదయాలను సరిదిద్ది బాగు చేసి తిరిగి నీ మనస్సులోనికి ప్రభువా నాయన నడిపిస్తున్న మా తండ్రి, నీకే వందనాలు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి మేము దాస్యపు కాడి క్రిందకు చిక్కుకోకుండా ప్రభువా మమ్ములను ప్రభువా నాయన యేసయ్యా నీ ఆత్మలో మమ్మల్ని నడిపించమని, నీ పరిశుద్ధతలో మమ్మల్ని స్థిరపరచమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ మొదటి ఉపవాస కూడుకలోనికి నాయనా నీ బిడ్డలు ప్రభ నడిపించబడి ఉంటుండగా నీ మాటలు విన్నటువంటి వీరందరూ కూడా ప్రభువా వారి జీవితాలను, వారి కుటుంబాలను నాయన మీ చేతికి అప్పచెప్పుకొనొచ్చు. నీ రాకడ పర్యంతము వరకు ప్రభువా దేవా నీ మనస్సు కలిగి నీ పరిశుద్ధతలో జీవించుటకు సహాయమును దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది బంద్ చేయండి.